మంచిర్యాల జిల్లాలో అధికారులు ఐకేపీ సెంటర్లు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలును చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక ధాన్యం కుప్పల వద్దనే ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యాన్ని తీసుకొచ్చి 10 నుంచి 12 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు అయితే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కూడా కొనుగోలు అయితే మొదలు పెట్టలేదు. దాంతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లా కావచ్చు, హాజీపూర్ మండలానికి సంబంధించినటువంటి పలు ఏదైతే వరిధాన్యం కేంద్రాల వద్ద మనం పడతనపల్లి వరిధాన్యం కేంద్రం వద్ద ఇక్కడ కొంతమంది రైతులు కూడా వరిధాన్యం తీసుకొచ్చి ఆరబెడుతూ ఉన్న 10 రోజుల నుంచి కూడా ఆరబెడుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఇక్కడ ఈ కేంద్రంతో పాటు మరికొన్ని కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా కొంత వరిధాన్యం అయితే కొనుగోలు అయితే చేయలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పనులన్నీ విడిచిపెట్టుకొని కూడా ఇక్కడే ఉంటూ కూడా ప్రతిరోజు వీటిని చూసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా రైతులైతే వరిధాన్యం కేంద్రాల వద్ద కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఒక పక్క గోనె సంచుల సమస్య, మరొక పక్క ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వమే టార్పాలిన్ కావచ్చు, గోనె సంచులు కావచ్చు, ఇవన్నీ సరఫరా చేయాలి. కానీ లేటుగా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. దీంతో కూడా రైతులే వరిధాన్యానికి సంబంధించినటువంటి టార్పాలిని కొనుక్కొచ్చుకొని వాటిన్నింటిని కూడా ఆరబెట్టేటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ కనీసం గత ప్రభుత్వం ఆయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా రైతులు కావచ్చు, రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా ఏదైతే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో అధికారం వచ్చినాక కూడా రైతులకు మేలు జరిగే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రైతులకు సంబంధించి కూడా ఏదైతే ఇటు కొనుగోళ్లకు సంబంధించి ముఖ్యంగా వరిధాన్యానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు అయితే ప్రారంభం కాలేదు. ఇక దాంతో కూడా రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు చెప్పుకోవడానికి కూడా రైతులు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ ఇట్లా రైతులకు ఇట్లా తమ సమస్యలను ఇట్లా విన్నవించితే ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి లీడర్లతో కూడా కొంత సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి ఎవరు కూడా రైతులు కూడా ముందుకు వచ్చి కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దానికి కూడా ముఖ్యంగా ఒక పక్క వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం కొనుగోలు చేయడం లేదు. మరొక పక్క గవర్నమెంట్ సప్లై చేయవలసినటువంటి గోనె సంచులు కావచ్చు, అదేవిధంగా కూడా ఇతర దానికి సంబంధించినటువంటి వాటిని కూడా ప్రభుత్వం ఇప్పటివరకే సరఫరా చేయాలి. అంటే ఇంకా కొనుగోళ్ళు ప్రారంభం ఏదైతే కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించినా కూడా కొనుగోలు అయితే ప్రారంభం కలిగే. దీంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కూడా ప్రతిరోజు కూడా ఇతర పనులు ఏదైతే ఇంకా దానికి సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా విడిచిపెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అయితే తలెత్తుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ప్రతి సంవత్సరం కూడా తాలు పేరుతో అంటే లేటుగా వీటిని కొనుగోలు చేపిస్తే ఇట్లా తాలు పేరుతో మిల్లర్లకు కొంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తొందరగా అప్పుడు రాష్ట్ర టైంలో తొందరగా కొని అమ్మాలనేటువంటి ఆలోచన నేపథ్యంలో కూడా రైతు ఏదైతే వరిధాన్యానికి సంబంధించిన మిల్లర్లు కూడా రైతుల దగ్గర కూడా ఏదైతే అధికంగా కూడా క్వింటల్కు 4 నుంచి 5 కిలోలు కూడా కోత పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడతాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలో ఆ కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఖచ్చితంగా తొందరగా కూడా కొనుగోలు ప్రారంభించాలి. ఎందుకంటే అకాల వర్షాలు కావచ్చు, ఇతరితర సమస్యలు తలెత్తితే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని అయితే రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా కూడా అధికారులు చొరవ తీసి ఎక్కడెక్కడైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ కూడా కొనుగోలు ప్రారంభం కాలేదు, అక్కడ కొనుగోలును ప్రారంభించాలని అయితే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.